ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డిఆర్డబ్ల్యూ మరియు లక్ష్య ఫౌండేషన్ సహకారంతో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ జాబ్ మేళాకు 22 వరకు కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. 500 మంది వరకు నిరుద్యోగులు హాజరై సద్వినియోగం చేసుకున్నారు. జాబ్ మేళాకు హాజరైన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ చేతుల మీదుగా పలువురు నిరుద్యోగులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మెగా జాబ్ మేళాకు మంచి స్పందన లభించిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 3 సార్లు జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు. ఉద్యోగాల్లో చేరిన నిరుద్యోగుల్లో చాలా మంది మానేస్తున్నారన్నారు. ఉద్యోగాల్లో కొనసాగాలని సూచించారు. మంత్రి నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పినట్టుగానే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరుగుతోందని ఆయన వివరించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర, మీనా, లక్ష్య ఫౌండేషన్ నిర్వాహకులు భాను చంద్రారెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి లోక్నాథం, ప్రిన్సిపల్ హనుమంతరావు, విద్యాసాగర్, నాయకులు రహీం, సోమశెట్టి, చెంచు రామయ్య, మునిగిరీష్, గుండాల లీలావతి తదితరులు పాల్గొన్నారు. అప్పుడు కూడా ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి జాబ్ మేళాన్ని కండక్ట్ చేశారు. ఆ రోజు కూడా చాలా మంది ఉద్యోగాలు వచ్చాయి, కానీ దాంట్లో సగం మంది సగంలో మానేశారు. అంటే ఉద్యోగాలు ఇప్పించేటువంటి తృప్తి కూడా లేదు. మాకు ఇచ్చిన తర్వాత సగంలో మానేసి, సార్ మీరు నాకు ఉద్యోగం ఇచ్చారని చెప్పి ముందు చెప్పారు. ఫస్ట్ టైంలో సార్ అక్కడ మానేశాను సార్ అని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఈసారి ఎన్డీఏ గవర్నమెంట్ గెలిస్తే 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మేము భర్తీ చేస్తామని చెప్పి మాట ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి యువతకి గుర్తు చేస్తున్నాం. మాట ప్రకారంగా గెలిచిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. అట్లాగే ప్రైవేటు అలాగే ప్రభుత్వ రంగాల్లో ఎక్కడైతే వేకెన్సీస్ ఉంటాయో అవన్నీ కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి నేను అందరూ కూడా హామీ ఇస్తున్నాను. ఎందుకంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఖచ్చితంగా చేస్తాడు. అలాగే ధైర్యశాలి మన పవన్ కళ్యాణ్ గారు, ఇరువురి కాంబినేషన్ సూపర్ హిట్. వీళ్ళిద్దరూ కూడా నిత్యం ప్రజల గురించి ఆలోచించేటువంటి మనస్తత్వం తప్ప వేరే లేదని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడే మా లోక్నాథ్ గారు చెప్పారు, 5వ క్లాస్ నుంచి పీజీ వరకు బీటెక్, ఎంబీఏ ఏం చదువుకున్నా కానీ ఇక్కడ సూడబుల్ జాబ్స్ కూడా మీకు ఇస్తారు. దాదాపు స్టార్టింగ్ శాలరీ 13,000 నుంచి 20,000 వరకు కూడా శాలరీ కూడా ఇస్తారని చెప్పారు. ఈ విషయం కూడా నేను ఆల్రెడీ చెప్తూ వస్తా ఉన్నాను. నేనేంటంటే నా ఇంట్రెస్ట్ ఏంటంటే మ్యాక్సిమం 900 మంది నా గూడూరు ఉన్నారు. నా గూడూరు నియోజకవర్గంలో నిరుద్యోగులు ఉన్నారని చెప్పి నా ఆశ నెరవేరిస్తే మంచిది. ఎందుకంటే నా వాళ్ళకి నేను ఇక్కడ చంద్రబాబు గారి పుణ్యాన, పవన్ కళ్యాణ్ గారి పుణ్యాన, లోకేష్ గారి పుణ్యాన, మా జిల్లా కలెక్టర్ గారు, మా సెక్రటరీ గారి ఆశీస్సులతో ఉద్యోగాలు ఇస్తున్నందుకు నాకు కూడా తృప్తి. నేను కూడా ఇచ్చాను. నా కాన్స్టిట్యూన్సీ వాళ్ళు నాకు ఓటు వేసినా ఇవ్వకపోయినా నా నియోజకవర్గంలో